రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మా వెన్నంటే ఉండి ఏ క్షణము ఏ నిమిషము మమ్మల్ని వదిలిపెట్టక కాపాడిన దేవుడవు తండ్రి. అవునయ్యా, మీరు తోడయుండుట వల్లనే మేము సజీవులంగా ఉన్నాము. అవునయ్యా, మీరు మాకు రక్షణ అనుగ్రహించడం వలననే మేము క్షేమముగా ప్రయాణించి మరలా మా ప్రాంతాలకు చేరుకొనగలిగాము తండ్రి. అవునయ్యా, మీరు మాకు తోడై ఉన్నారు గనుకే మా ప్రయత్నాలన్నీ సఫలపడి ఉన్నాయి, మాకు ఆశీర్వాదాలు వచ్చి ఉన్నాయి తండ్రి. నాయనా, ఈ రాత్రిన మరొకసారి ఈ విధంగా కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే అవకాశము దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు అని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో నాయనా మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఎంతో మంది బిడ్డలు తండ్రి అయ్యా, వారికి కావలసినవి అన్నీ ఉన్నప్పటికీ కూడా హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో సమాధానం లేదు, సంతోషము లేదు అని మాటల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయ్యా, కొంచెం కలిగి ఉండి కూడా అనేక మంది బిడ్డలు ఆనందిస్తున్నారయ్యా. మీ వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నారు, మీ లేఖనాలను బట్టి ఆనందిస్తున్నారు తండ్రి. నాయనా, మీకే స్తుతులయ్యా. బిడ్డలు ఎవరైతే నాయనా అయ్యా ఇంకా తండ్రి హృదయంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నారో వారందరికీ కూడా తండ్రి నెమ్మదిని దయచేయండి అయ్యా. అయా, ప్రశాంతంగా జీవించే అయా జీవితాన్ని వారికి దయచేయండి. ఎటువంటి అయా టెన్షన్స్ లేని మంచి జీవితం వారు కొనసాగించుటకు సహాయం దయచేయండి తండ్రి. ఈ రాత్రి సమయం మందు అనేక మంది బిడ్డలు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి కూడా నాయనా మీ దైవజనునిగా మొరబెడుతున్నాను, సహాయం దయచేయండి తండ్రి. అయా, ఎటువంటి సమస్యతో వారు మీ సన్నిధికి ఈ సమయంలో వచ్చారో అయా సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి. అనుకున్నవి అన్నీ కూడా మీ చిత్తములో జరిగించండి తండ్రి. అయా, వ్యాధులను బట్టి అడుగుతున్నాం, వారికి ఉన్న బలహీనతలను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క అనారోగ్య సమస్యలను గూర్చి మొరబెడుతున్నాం. విడుదల, స్వస్థత వారికి దయచేయండి తండ్రి. హాస్పిటల్స్లో, ఐసీయూలలో అయా అడ్మిట్ అయ్యారు, మరణంతో పోరాడుతున్న బిడ్డలున్నారు నాయన. ఆపరేషన్స్ కోసం నాయన బిడ్డలు వేచి చూస్తున్నారు. కృప చూపించి సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి. భయంకరమైన రోగముల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తుల చేత పీడించబడుతూ ఉండగా యేసు నామములో వాటన్నిటి నుంచి విడుదల వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఎస్ లార్డ్. అదే విధంగా గర్భఫలం లేని వారి కొరకు అడుగుతున్నాము. మూసుకుపోయున్న గర్భము యేసు నామములో తెరవబడునుగాక, బిడ్డలు సంతానము పొందుకొనుగాక. అయా, గర్భముతో ఉన్నారు వారిని కూడా మీరు దీవించండి, క్షేమాన్ని దయచేయండి. తల్లికిని బిడ్డకును రక్షణను అనుగ్రహించండి. డెలివరీ సమయంలో మీరు తోడై ఉండండి ప్రభువా. అయా, ఈ రోజున అప్పులు కలిగి ఉన్న వారిని బట్టి కూడా అడుగుతున్నాము. అప్పులను కొట్టివేయండి అయ్యా. మోసపోయారు, నష్టపోయారు అయా, కట్టలేని స్థితిలో ఉన్నారు నాయన. దూషించబడుతున్నారు, నిందించబడుతున్నారు తండ్రి. కృప చూపించి ప్రతి అప్పు నుంచి వారిని విడిపించండి. అదే విధముగా అయా, కుటుంబంలో సమాధానం లేక జీవిస్తున్న వారు ఉన్నారయ్యా. భార్యాభర్తల మధ్య డైవర్స్ వరకు వెళ్ళిన కేసులను కొట్టివేయండి. ప్రేమతో జీవించడానికి సహాయము దయచేయండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి వారి మాట వినడానికి సహాయం దయచేయండి. రక్త సంబంధికులు కూడా ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతముగా జీవించుటకు కృప దయచేయండి నాయన. అయా, కోర్టు కేసులను బట్టి అడుగుతున్నాము. ఆ కేసుల నుంచి విడుదల యేసు నామములో బిడ్డలకు వచ్చునుగాక. అయా, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. అదే రీతిన తండ్రి
మారు మనసు లేదు, దుర్వ్యసనాలు కలిగి ఉన్నారు, చెడు స్నేహాలు కలిగి ఉన్నారు, అడిక్షన్స్ తో ఉన్నారు తండ్రి. వాటన్నిటి నుండి బిడ్డలను విడిపించి మారు మనసు దయచేయండి తండ్రి. నాయన వివిధ దేశాలు వెళ్తున్నారు, వారి ప్రయత్నాలను సఫలపరచండి నాయన. వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ కావలసిన ప్రతి డాక్యుమెంట్ లో కూడా మీ సహాయము దయచేయండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు చేస్తూ ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి, వివాహముల విషయంలో కృప చూపించండి నాయన. ఎవరైతే బిడ్డలు గృహాలు కడుతున్నారో వారికి సహాయం దయచేయండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్ని విషయాల్లో కూడా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి నడిపించమని అయా మా భారతదేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను కూడా దీవించండి. బార్డర్స్ లో ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని మేమందరము కూడా మీ కృపను బట్టి ఈ రాత్రి కాలంలో సేద తీరబోతున్నాం. మా అందరికీ నీ కంటి నిండా నిద్ర దయచేయండి అయ్యా. ఎవరు కూడా నిద్రలేని పీడకల సమస్యల వలన బాధించబడకుండా, ఎవరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన పీడించబడకుండా, శోధించబడకుండా ప్రతి ఒక్కరు కూడా అయా నెమ్మదిగా సేద తీరుతూ మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిలో సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే, ఆరాధించగలిగే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.